హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిమి. బాలయ్యని తరిమి తరిమి కొట్టిన ఒక తెలుగు స్టార్ హీరో. బాలయ్యను కొట్టే దమ్ము ఎవరికన్నా ఉందా? కానీ ప్రస్తుతం ఆ న్యూస్ వైరల్ అవుతుంది. అదే ఇది నిజం కూడా. బాలయ్యను ఒక స్టార్ హీరో తరిమి తరిమి కొట్టాడట. సో ఈ న్యూస్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది కాబట్టి దీని గురించి అసలు ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టాల్సి వచ్చింది, బాలయ్యను కొట్టే దమ్ము ధైర్యం అంతగా ఎవరికి ఉంది అనేది మనం ఇప్పుడు చర్చిద్దాం. మరి ఒకవేళ ఆ వ్యక్తి కొడితే ఆ హీరో బాలయ్య ఏం చేస్తాడు? ఈ పాటికి ఆయన లేపేసి ఉండాలి, కానీ అది జరగలేదు. ఎందుకంటే ఇది కొంత డిఫరెంట్ విషయం అనమాట. సో దీని గురించి చర్చిద్దాం. బాలయ్య టాలీవుడ్లో ఎంత పవర్ఫుల్ హీరో అందరికీ తెలిసిందే కదా. నిజానికైతే ఆయనే ఎవరైనా ఎక్స్ట్రాలు చేస్తే కొడతాడు, అలాంటి హీరో ఆయన. సో ఆయన కొట్టే దమ్ము ధైర్యం ఎవరికి ఉంది అనేది చర్చిద్దాం. మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. ముఖ్యంగా ఆయన సినిమాల్లో అయితే దుమ్ము లేపేస్తాడు, కనీసం ఆయన మీద ఒక దెబ్బ కూడా పడదు, విలన్స్ని రఫ్ ఆడిస్తుంటాడు. కానీ నిజ జీవితంలో చాలా ఎప్పుడు కూడా తన సహచరులు కానీ అనుచరులు కానీ ఎప్పుడు కూడా వాళ్ళతో ఆప్యాయంగానే ఉంటాడు. కానీ ఎవరైనా ఎక్స్ట్రాలు చేస్తే మాత్రం ఊరుకోడు. ఆయన కొట్టే దెబ్బలు అందరికీ గుర్తే, సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ ఉంటాయి. సో అలాంటి బాలయ్య ఒక హీరో అతన్ని తరిమి కొట్టాడు అంటే ఆయన కొడితే ఈయన పారిపోతున్నాడు కూడా. సో ఎందుకు ఆయన బాలయ్య ఇట్లా పారిపోయాడు అంటే, ఆ హీరో కనుసైగ చేస్తే కూడా బాలయ్య కనుసైగకి కూడా కంట్రోల్ అయ్యే వ్యక్తి అనమాట. సో అలాంటి హీరో ఎవరున్నారు? మీకు డౌట్ వచ్చిండొచ్చు, ఆయన ఫాదర్ సీనియర్ ఎన్టీఆర్ అని. కానీ కాదు. ఓకే, సీనియర్ ఎన్టీఆర్ కనుసైగతో కంట్రోల్ చేయగలిగే పవర్ ఉన్న వ్యక్తే, కానీ ఆయన కాదు. మరి ఎవరు అని ఆలోచిస్తే, ఎవరు అంటే బాలయ్య సోదరుడు. ఎస్, బాలయ్య సోదరుడు హరికృష్ణ గారు. హరికృష్ణ గారు కూడా సినిమాల్లో హీరోగా చాలా సినిమాలు చేశారు. ఆయన ఎన్టీఆర్తో దానవీర సూరకర్ణ టైం నుంచి కూడా ఆ పాత్రలు చేస్తూ వచ్చారనమాట. సినిమాల్లో పౌరాణిక పాత్రలు చేశారు. ఆ తర్వాత బాగా లేట్ ఏజ్లో హీరో అయ్యి తర్వాత అద్భుతమైన సినిమాలు కూడా చేశారు ఆయన. లాహిర్లో, అలాగే సీతయ్య అయితే ఒక ట్రేడ్ మార్క్ సినిమాగా ఆయనకు గుర్తుండిపోయింది. బాలయ్య పోలీస్ ఆఫీసర్స్ క్యారెక్టర్ కావచ్చు, అలాగే ఒక ప్రజానాయకుల్లాగా ఒక సమరసింహారెడ్డి, అలాగే నరసింహానాయుడు ఇలాంటి సినిమాల్లో ఎంత బలమైన పాత్రలు పోషిస్తాడో ఇప్పుడు కూడా అలాంటి పాత్రలే పోషిస్తూ వస్తున్నాడు. నిజం చెప్పాలంటే చాలా రోజుల నుంచి ఆఫ్టర్ సమరసింహారెడ్డి ఆయన పోషించే పాత్రలన్నీ కూడా సమరసింహారెడ్డి షేడ్లోనే ఉంటాయి. అంటే ఒకే పాత్రని అనేక సార్లు పోషిస్తున్నట్టుగా ఉంటుంది బాలయ్య గమనిస్తే. అయితే ఆయన అది బాలయ్యకే సాధ్యం, ఆయన చేస్తేనే క్లిక్ అవుద్ది అనమాట, అందరూ చేస్తే అవ్వదు. వేరే నటులు ఏదైనా వెర్సటాలిటీ చూపించాల్సిందే, కొత్తగా డిఫరెంట్గా చేయాల్సిందే. కానీ బాలయ్యకి అవసరం లేదు. ఆయన నిలబడి డైలాగులు చెప్పి కూడా సినిమాని ఆడించగల సత్తా ఉన్న హీరో అనమాట. సో ఆయన ఇట్లాంటి పాత్రలు చేస్తూ వచ్చాడు. కానీ ఆయన తర్వాత చాలా లేటుగా వచ్చిన హరికృష్ణ గారు కూడా ఇలాంటి పాత్రలు చేస్తూ వచ్చారనమాట. సో బాలయ్యకు ధీటుగా ఆయన కూడా అద్భుతమైన డైలాగులు చెప్పి అద్భుతంగా పర్ఫామ్ చేసి ఆయన ఒక స్టార్డమ్ తెచ్చుకున్న పరిస్థితి ఉంది. అంటే నందమూరి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఆయనకంటూ ఒక స్టార్డమ్ ఉంది. ఆ సీతయ్య పాత్ర కావచ్చు, ఇట్లా కొన్ని పాత్రలు చాలా మంచి పేరే తీసుకొచ్చాయి. అయితే ఆయన కొట్టాడంట, కొడితే ఈయన పారిపోయాడంట. అయితే అది ఇప్పుడు కాదు, జరిగింది వాళ్ళ చిన్నతనంలో. అంటే మొత్తం కూడా హరికృష్ణ గారు మొత్తం కూడా ఆయన బ్రాటప్ అంతా కూడా పల్లెటూరులో వాళ్ళ తాతగారి దగ్గర జరిగింది. తాతగారి దగ్గర ఆయన సంరక్షణలో వాళ్ళు పెరుగుతూ, అలాగే వ్యవసాయం కూడా చేస్తూ, వాళ్ళ పొలాలన్నీ ఆయన చేస్తూ ఉంటే వ్యవసాయం కూడా చేస్తూ ఉండేవారు అనమాట. సో ఇలాంటి సందర్భం ఉండేది. సో ఆ తర్వాత ఆయన బాగా పెద్దవాడు అయిన తర్వాత ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్న ఆ టైంలో కాస్త అటు ఇటుగా ఆయన సిటీలో లైఫ్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అయితే గతంలో చిన్న వయసులో అక్కడ ఉన్నప్పుడు ఆయన పొలం పనులు చేస్తూ చాలా కష్టజీవిగా ఉండే వ్యక్తి అనమాట. అయితే ఆయన కోపం కూడా కొంచెం ఎక్కువే, ముక్కుసూటి మనిషి, కోపంగా ఉంటాడు. ఆయన సీరియస్గా చూస్తే ఎవరైనా సరే ఇక నోరెత్తేది ఉండదు అని చెప్పేసి ఆయన మీద ఆయన సన్నిహితులు కానీ, అలాగే బాలయ్య లాంటి ఆయన సోదరులు కానీ వీళ్ళందరూ చెప్తూ ఉంటారు. బాలయ్య కూడా ఒక ఇంటర్వ్యూలో ఇప్పుడు అదే చెప్పాడనమాట. ఆయన కనుసైగ చేస్తే కూడా మేము సైలెంట్ అయిపోతాము, ఆయన గట్టిగా మాట్లాడితే ఎవరైనా వినాల్సిందే అనేది ఆయనకున్న ఇమేజ్ అనమాట. హరికృష్ణ గారికి రియల్ లైఫ్లోనే ఒక లీడర్ ఇమేజ్ ఉంది. సో అలాంటి వ్యక్తి ఆయనని బాలయ్యని ఎందుకు కొట్టాడని చూస్తే, బాలయ్య అంటే చిన్నతనంలో, ఆయన చిన్నోడే, ఈయన ఇంకా చిన్నోడు కాబట్టి చిన్నతనంలో పిల్లలతో తన స్నేహితులతో ఆడుకుంటూ వాళ్ళ పొలంలోకి వెళ్ళిపోయి, ఆ పొలంలో ఈ పొలం అంతా నాదే అని చెప్పేసి, ఈ పొలాలన్నీ నావే అని చెప్పేసి ఆయన వీరవిహారం చేయడం హరికృష్ణ గారికి అంట పడింది అనమాట. వీళ్ళేమో పొలంలో ఎండకి వానకి చెమటోర్చి కష్టపడి పనిచేస్తూ ఉంటారు, చాలా చెమటోర్చి పనిచేస్తుంటే, ఇక్కడ మాత్రం బాలయ్య గారు ఏ పని చేయకుండా సరదాగా తిరుగుతూ అలా వచ్చేసి ఈ పొలం అంతా నాది, పొలాలన్నీ నావే అని చెప్పేసి ఆయన చెప్పడంతో అది చూసి హరికృష్ణ గారికి మండిపోయింది అనమాట. మేమంతా కష్టపడుతూ ఉంటే, తాతగారు ఇంత శ్రమ చేస్తూ ఉంటే ఈ పొలం విషయంలో, నువ్వొచ్చి ఇప్పుడు ఈ పొలం నాదే అంటావా, ఇదంతా మాదే అంటావా, ఈ పొలం విషయంలో నువ్వు పడిన కష్టం ఏంటి, అసలు నువ్వేం చేసావు ఈ పొలం విషయంలో, చిన్నపాటి శ్రమన్నా నీది ఉందా అని చెప్పేసి హరికృష్ణ గారు బాలయ్యను కోప్పడి ఆయన చేతిలో కట్టె ఉంటే ఆ కట్టె తీసుకొని కొడుతూ ఆయన తరిమాడంట. ఆ విధంగా చాలాసేపు ఆయన కొట్టడం తరవడం జరిగింది. సో దాంతో బాలయ్య పారిపోవడము, తర్వాత ఆయన బాధపడడం, అంటే తను చేసిన తప్పుకి తను రియలైజ్ అయ్యాడు కూడా.
తను నా మంచి కోసమే అన్న కొట్టాడు, నా మంచి కోసమే ఇది చేశాడు, లేకపోతే నేనే కష్టం పడకుండా, నేనే కష్టం చేయకుండా వేరే వాళ్ళ కష్టాన్ని నాదిగా చూపించుకొని ఇదంతా నాదే అనడం తప్పు. సో ఆ తప్పుకు నేను తర్వాత రియలైజ్ అయ్యాను. సో అన్న చేసిన పని మంచిదే, మా మంచి కోసమే చేశాడని బాలయ్య చెప్పడం జరిగింది. సో నిజానికి ఇలాంటి సందర్భాలు కూడా ప్రతి కుటుంబంలో ఉంటాయి. ప్రతి కుటుంబంలోనూ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చిన్నపిల్లల్ని ఇట్లా ఏదైనా తప్పులు చేసినప్పుడు కానీ, ఇలాంటి ఏదైనా తప్పుగా ప్రవర్తించినప్పుడు కానీ దండించడం అనేది కొంత అవసరం కూడా. మరీ దారుణంగా కొట్టాలని కాదు. ఆ దండన అనేది ఉంటే ఏంటంటే ఎదిగే క్రమంలో కొన్ని విషయాలు మనకు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కొన్ని మంచి చెడ్డ తెలియకుండా ఉంటాయి అన్నమాట. ఏది మంచి, ఏది చెడు, ఏది నైతికంగా మంచి విషయం, ఏది ఆదర్శవంతమైన విషయము, ఏది తప్పుడు విషయం, ఇవన్నీ మనకు చిన్న వయసులో అవగాహనకి రావు. సో ఆ టైంలో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అవగాహన కల్పిస్తారు, లేదా ఏదైనా తప్పు చేసినప్పుడు దండిస్తారు. ఈ దండన అనేది అంటే మొక్కై వంగనది మానై వంగున అని చెప్పేసి సామెత ఉంది కదా, ఆ విధంగా చిన్న వయసులోనే మంచి విషయాలన్నీ నేర్పిస్తే పెద్ద వయసు వచ్చిన తర్వాత ఆ విలువలతోటి ఆదర్శాలతోటి పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఆ విధంగా తన అన్న తనకు చెప్పాడు, నేర్పించాడు అని చెప్పేసి బాలయ్య గారు అన్నారు. సో ఇది చాలా మంచి విషయం. అయితే ఇదొక్క విషయంలోనే కాదు, హరికృష్ణ గారు అన్ని విషయాల్లోనే ఇంతే ఖరాఖండిగా చాలా ముక్కుసూటిగా ఉంటారు. ఆయన తన తండ్రికి ఎప్పుడైతే రాజకీయాల్లో ఆయనకు సపోర్ట్ చేసినప్పుడు కూడా ఇంతే ముక్కుసూటిగా ఉన్నారు. అట్లాగే తన సొంతంగా తను సినిమాలు చేస్తున్న టైంలో కావచ్చు, రాజకీయాల్లో తన ప్రవర్తన కూడా ఇదే విధంగా ఉంది. ఒక దశలో అయితే చంద్రబాబు గారికి ఆయన సపోర్ట్గా ఉన్న టైం తర్వాత ఆయన్ని వ్యతిరేకించి తనకు తానే సొంతంగా అన్నా టీడీపీ అని చెప్పేసి ఒక పార్టీ కూడా పెట్టడం జరిగింది. అంటే అన్న అంటే ఎన్టీఆర్ని, సీనియర్ ఎన్టీఆర్ని అందరూ అన్న అని చెప్పి సంబోధిస్తారు కాబట్టి ఆ ప్రేమని దాన్ని చూపిస్తూ కూడా పెట్టడం జరిగింది. అంటే ఇంత అభిమానము, ఇంత మొండితనము, ఇంత ముక్కుసూటితనం ఈయనకు ఉంది కాబట్టి ఆ రోజు అలా చేశాడు. ఆ తర్వాత కూడా అదే పద్ధతిలో వెళ్ళాడనమాట. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ముక్కుసూటితనం అనేది ఆయనకు కొన్ని ఫెయిల్యూర్స్ తీసుకొని రావచ్చు. కానీ నిక్కచ్చిగా ఉండే మనుషులకి ఆ గౌరవం మాత్రం ఎప్పుడూ ఉంటుందన్నమాట.